వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మృత్యుంజయ స్వామికి నాడు విశేష అభిషేకం వైభవంగా జరిగింది. స్వామివారికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలమాలలతో అలంకరించి అర్చకులు పుష్పాలతో అర్చన చేసి హారతిని సమర్పించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యేగా మూడవసారి విజయం సాధించిన స్వామిని సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో ప్రశంసించారు. మొదటిసారి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్వామి సమర్థవంతంగా పనిచేస్తున్నారని సీఎం కొనియాడారు. ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న స్వామి సమర్థతకు గుర్తింపుగా కేబినెట్ లో మంత్రి పదవి లభించిందని తెలిపారు. పెద్దతిప్ప సముద్ర మండలం టీ సదుం పంచాయతీ పరిధిలోని రేకులకుంటపల్లి గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. గత 10 రోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బోరు పంపు మరమ్మతుల కోసం ప్రజలే చందాలు వేసుకుని రిపేరు చేయించుకోవాలని పంచాయతీ కార్యదర్శి చెప్పడంతో గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు రోడ్డెక్కి నిరసన తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్లో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం నమూనా ప్రజలు విశేషంగా ఆకట్టుకుంటోంది. ఉత్తరప్రదేశ్లోని శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య రామ మందిరాన్ని చూడడానికి అక్కడికి వెళ్లలేని భక్తులు ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన నమూనాను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నమూనాను వీక్షించడానికి స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఆసక్తితో తరలివస్తున్నారు. ఆదోనిలో డంపింగ్ యార్డ్లో చెత్తను కాల్చడం వల్ల గత 3 రోజులుగా రోడ్లు పొగతో కమ్మేస్తున్నాయి. దీనివల్ల రాకపోకలకు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థానికులు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. డోన్ పట్టణంలో ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. వర్షంతో పట్టణంలోని రోడ్లు జలమయమయ్యాయి. మండుతున్న ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించగా సాగు పనులకు ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాయవరం మండలం వెదురుపాక బ్రాహ్మణ చెరువులో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండు వేసవిలో పనులు చేస్తున్నప్పటికీ పని ప్రదేశంలో త్రాగునీరు, నీడ వంటి కనీస వస్తువులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని వారు ఆపుతున్నారు. దీనికి తోడు గత 2 నెలలుగా వేతనాలు పడకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించి సౌకర్యాలు మెరుగుపరచాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. మామిడికుదురు మండలం లూటుకుర్రు బోనంలో శ్రీ పల్లారమ్మ జాతర రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. గరగ నృత్యాలు, కాళికా వేషధారణలు, సన్నాయి వాయిద్యాలు, చిత్ర విచిత్ర ప్రదర్శనల నడుమ ఈ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కోలాహలం, ఆధ్యాత్మిక సందడితో గ్రామం కలకల్లాడింది. విజయనగరం జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతుందని అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, అమ్మకాలు తగ్గడం లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు అన్నారు. మత్తుకు బానిసలైన యువత నేరాలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా మార్గాలపై నిఘా పెంచి అమ్మకందారులు, వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. టెక్కలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన ముందుగా ఎమర్జెన్సీ వార్డును పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడుతూ రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీతో ఆసుపత్రి సిబ్బందిలో కలకలం రేగింది.